తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. భార్యాభర్త కలిసేటప్పుడు స్పర్మ్ బయటికి లీక్ అయిపోయింది. సో ఇంకా నాకు ప్రెగ్నెన్సీ రానట్టేనా, ఇలా చాలామంది అడిగారు. దీనికి ఆన్సర్ వన్ వర్డ్లో చెప్పాలంటే నో. మీకు ప్రెగ్నెన్సీ రానట్టు అని అనుకోవడానికి లేదండి. యూ కెన్ స్టిల్ బికమ్ ప్రెగ్నెంట్ ఈవెన్ వెన్ ద స్పర్మ్ ఇస్ లీకింగ్ అవుట్. సో స్పర్మ్ రిలీజ్ చేసిన తర్వాత హౌ మచ్ ఆఫ్ స్పర్మ్ ఇస్ గోయింగ్ ఇన్సైడ్ అండ్ హౌ మచ్ ఇస్ గోయింగ్ అవుట్ సైడ్. నార్మలీ యూట్రస్ కెపాసిటీ చాలా ఎక్కువ and vagina capacity is even more greater than the uterine capacity. సో మనము స్పర్మ్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో వెజైనాలో చాలా వరకు స్పర్మ్ మొత్తం కంప్లీట్ స్పర్మ్ అంతా రిలీజ్ అయిపోతుంది. బట్ వెన్ యూ ఇమీడియట్లీ గెట్ అప్ ఆర్ దాంతో సెమెన్ లీకేజ్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటుంది. సో సెమెన్ లీక్ అవుతూ ఉంటే మీరేమనుకుంటారు, మొత్తం స్పర్మ్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి కదా, కలిసినా సరే స్పర్మ్ లీక్ అయిపోతుంది కదా, ఇంకా ప్రెగ్నెన్సీ రాదేమో అని అనుకుంటారు. బట్ ఏంటంటే గర్భసంచి ఎంట్రన్స్ చాలా చిన్నది. సో ఇట్ ఈస్ అ వెరీ పిన్ హోల్ కైండ్ ఆఫ్ అన్ ఎంట్రన్స్ అనమాట. సో స్పేస్ చాలా తక్కువ. గర్భసంచి లోపలికి వెళ్ళాలంటే ద స్పేస్, ద హోల్ ఈజ్ వెరీ స్మాల్. బట్ వెజైనా ఇస్ అ బిగ్గర్ పోర్షన్. సో సెమెన్ శాంపుల్ అంతా వెజైనాలో ఉంటుంది. బట్ త్రూ ఇంటూ ద యూట్రస్, త్రూ ద సర్వైకల్ ఆస్ అది స్లోగా వెళ్ళటం మొదలు పెడుతుంది అనమాట. సో మనకి యాక్చువల్లీ ఒక ఎగ్ని ఫర్టిలైజ్ చేయడానికి ఒక ప్రాపర్ గుడ్ క్వాలిటీ స్పర్మ్ ఉంటే సరిపోద్దండి. సో మీరు రిలీజ్ చేసిన వీర్యకణంలో అరౌండ్ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. లైక్ 20 మిలియన్స్, 40 మిలియన్స్, 60 మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. అందులోంచి దట్ వన్ గుడ్ స్పర్మ్ ఈజ్ ఇనఫ్ టు ఫర్టిలైజ్ దట్ ఎగ్. సో లీక్ అయిన స్పర్మ్ జనరలీ డెడ్ స్పర్మ్ అయి ఉండొచ్చు, లేదా డెబ్రీ అయి ఉండొచ్చు, లేదా ఫ్లూయిడ్ కూడా అయి ఉండొచ్చు. సో మనకి లోపలకి ఎంత పోర్షన్ అయితే యూట్రస్లో అకామిడేట్ చేసుకోగలుగుతుందో దట్ విల్ ఇమ్మీడియట్లీ స్విమ్ ఇన్ టు ద యూట్రస్. సో ఏవైతే యాక్టివ్ స్పర్మ్స్ ఉంటాయో, మంచి మొటైల్ స్పర్మ్స్ ఉంటాయో, అవన్నీ రిలీజ్ చేసిన వెంటనే విదిన్ 5 to 10 minutes అవి స్విమ్ చేయడం స్టార్ట్ చేస్తాయి అండ్ దే విల్ ఎంటర్ ఇన్ ద యూట్రస్. సో అన్నీ డిసిపేట్ అయిపోతాయి అన్నమాట ఫాస్ట్గా. సో మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సెమెన్ లీక్ అయిపోతే ప్రెగ్నెన్సీ రానట్టేనా? అలా ఏం కాదండి. Semen leakage is a common thing, but there are few precautions that you can take to avoid semen leakage. ఇప్పుడు కొంతమందికి వాల్యూమ్ చాలా తక్కువ వస్తుంది హస్బెండ్స్కి, కొంతమందికి అరౌండ్ 2 ml, 1.5 ml అలా రిలీజ్ అవుతుంది, విచ్ ఇస్ అ నార్మల్ వాల్యూమ్. సో ఇంకొంతమందికి జస్ట్ డ్రాప్ ఆర్ సమ్. సో అట్లా డ్రాప్ బాగా తక్కువ వాల్యూమ్ రిలీజ్ అయిందనుకోండి, ఇమీడియట్గా అది బయటికి లీక్ అయిపోతే వాళ్ళ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం తగ్గిపోతాయి. సో ఇలాంటి వాళ్ళల్లో స్పర్మ్ కరెక్ట్గా ఇన్సైడ్ ద వెజైనా కంప్లీట్లీ డీప్ పెనిట్రేషన్తో, థ్రస్ట్తో రిలీజ్ చేయడం ఇంపార్టెంట్. సో దట్ విల్ ఎంటర్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద వెజైనా. అది వన్ థింగ్. ఇంకోటి, ఇంటర్కోర్స్ అయిన తర్వాత లై డౌన్ అట్లానే ఉండండి అదే పొజిషన్లో ఒక 1/2 hour to 45 minutes అదే పొజిషన్లో ఉండండి. ఫ్యూ పీపుల్ ప్రిఫర్ టు పుట్ పిల్లో అండర్ దేర్ హిప్స్. సో అలా వేస్ట్ లిఫ్ట్ చేసి పిల్లో కింద కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల కొద్దిగా స్పర్మ్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయని అంటారు. సో దేర్ ఇస్ నో హార్మ్, యూ కెన్ ట్రై దట్. అండ్ ఇమ్మీడియట్గా వాష్రూమ్స్ మాత్రం యూజ్ చేసుకోవద్దు. సో వాష్రూమ్ యూజ్ చేసుకున్న, సోప్ యూజ్ చేసుకున్న, దీస్ ఆర్ ఆల్ స్పర్మిసైడల్. అంటే స్పర్మ్ని కిల్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట ఈ సోప్స్ అండ్ షాంపూస్ వీటన్నిటికీ. సో డు నాట్ అప్లై దెమ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ హ్యావింగ్ ఇంటర్ కోర్స్. సో ఆ ఏరియాలో యూ కెన్ యూజ్, ఫీమేల్స్ అయితే యూ కెన్ యూజ్ సంథింగ్ లైక్ అ వెజైనల్ సేఫర్ వాషెస్ ఉంటాయి, అలాంటివి యూజ్ చేయండి. అండ్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా చాలామంది జెల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ జెల్స్ ఏంటంటే స్పర్మ్ని ట్రాప్ చేస్తాయి అనమాట. మాయిశ్చరైజర్స్ అని, జెల్స్ అని, రకరకాలు ఆన్లైన్లో ఏది దొరికినా అది తీసుకొని యూజ్ చేస్తారు. బట్ నాట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ ఫర్ యువర్ స్పర్మ్ హెల్త్. ఓన్లీ ఫ్యూ థింగ్స్ లైక్ ల్యూబిక్ జెల్లీ అని ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ అవైలబుల్ ఆన్లైన్. ఈ ల్యూబిక్ జెల్లీ మాత్రమే ఇట్ ఈస్ సేఫర్ ఫర్ ద స్పర్మ్. సో ఇంటర్ కోర్స్ అయ్యేటప్పుడు ఎవరికన్నా ఫ్రిక్షన్ ఉన్నా, లేదా ఫ్రీగా ఎంటర్ కావట్లేదన్నా, ఇలాంటి వాళ్ళల్లో ల్యూబిక్ జెల్లీ యూజ్ చేసి భార్యాభర్తలు కలుసుకున్నారు అంటే ఖచ్చితంగా స్పర్మ్ హెల్త్తో పాటు మీకు ఫ్రిక్షన్ కూడా తగ్గిపోయి ఒక మంచి ఇంటర్ కోర్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో జెల్స్ చూసుకొని డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోని జెల్ తీసుకోండి.
అండ్ ఇంటర్ కోర్స్ అయిన తర్వాత కాసేపు లై డౌన్ చేయండి, ఇమీడియట్గా రెస్ట్ రూమ్స్ వాడకండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎక్సెసివ్ స్పర్మ్ ఉన్నది ఖచ్చితంగా బయటికి కొంత లీక్ అవుతుంది. అండ్ ఇంకొంతమందికి నెక్స్ట్ డే వరకు కూడా అది వస్తూనే ఉంటుంది. సో డు నాట్ వరీ అబౌట్ ఇట్, బికాస్ బై ద నెక్స్ట్ డే ఆల్ ద గుడ్ స్పర్మ్స్ హ్యావ్ బీన్ గాన్ ఇన్సైడ్. సో అన్ని మంచి స్పర్మ్స్ అప్పటికే లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఫర్టిలైజేషన్ ప్రాసెస్కి అవి దే మైట్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్. సో డు నాట్ వరీ అబౌట్ ద లీకేజ్.